పావు కేజీ వంకాయలు తీసుకున్నా. చూడండి ఏ సైజులో తీసుకున్నాను. మీకు కూడా కుదిరితే ఈ సైజులో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే మనం పుట్టగొడుగులు అని అంటాం కదా, ఆ కూరలాగా ఉండిద్ది. ఇలా తీసుకొని చేసుకోండి, చాలా బాగుంటాయి. చేసే విధానం ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. గుత్తి వంకాయ కూర ఇదిగో నేను చూడండి ఈ సైజులో తీసుకున్న చిన్న కాయలు, చాలా రుచిగా ఉండిద్ది. అంత చిన్న కాయలు అయితే అంత వీలైతే తీసుకోండి. మనకి ఇంట్లో చెట్టు అనుకో, మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తొందరగా మార్కెట్లో దొరకవు. ఇలాగ చిన్న కాయలంటే చూసి మీరు జాగ్రత్తగా కొనుక్కోండి, చాలా బాగుంటుంది. మనకి ఈ కర్రీ అంటే పుట్టకోడుగులు అని వింటారు కదా, ఈ సీజన్లో వస్తాయి. ఆ కూరలాగా ఉండిద్ది. చేసుకునే విధానాన్ని బట్టి వచ్చిద్ది ఆ కర్రీ అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమేమి కావాలో చేసి చూపిస్తాను, మీరు కూడా అలాగే చేసుకోండి. పల్లీలు 2 స్పూన్లు తీసుకున్నా నేను. ఎందుకులే ఎక్కువ మరి అని చెప్పి మనం అన్నీ వేస్తాం కదా దినుసులన్నీ, అన్నీ కొద్దిగా తీసుకుంటే నేను పావు కేజీ కదా వంకాయలు తీసుకుంది, అందుకని దాన్ని సరిపడ తీసుకున్నాను. మీకు కావాలి అని అంటే వేసుకోవచ్చు. నేను తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మిరియాలు చూడండి మరిన్ని తీసుకుంది, ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. దాల్చిన చెక్క అదిగో 2 చిన్న ముక్కలు తీసుకున్నా. ఎండుమిరపకాయలు 3 తీసుకున్నాను. 1 స్పూన్ నువ్వులు తీసుకున్నా. 1 స్పూన్ ధనియాలు, స్పూను జీలకర్ర, ఒక్కటే యాలుక్కాయ అది చూడండి ఒక్కటే వేసాను. మెంతులు 1/2 స్పూన్లు కూడా పావు స్పూన్ వేసుకోండి మెంతులు, మరిన్ని అవసరం లేదు. ఇప్పుడు ఒక్క ఆకు బిర్యానీ ఆకు, ఇవి మొత్తం స్లో మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి దోరగా బంగారు కలర్ వచ్చేదాకా. అవి వేగుతుంటే మనకి సువాసన వచ్చిద్ది. కొంచెం వేగిన తర్వాత మనం కొబ్బరి వేసుకుందాము. ఇవి కొంచెం దోరగా వేగాలి. చూడండి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా అందరూ ఇష్టపడతారు. చిన్న వంకాయలు ఎంత మనకి వీలైతే అంత చిన్న కాయలు, మనకి వీలైంది అనుకో ఇంట్లో వేసుకోండి. కుండీలో వేసుకున్నా చాలు, మనకి 2 కాపులు 3 కాపులు కాసిద్ది వంగ చెట్టు అనేది. పెద్ద ప్లేస్ అవసరం లేదు, నేలే కావాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో వేసుకున్నాం అనుకో, మనకి ఆ గుత్తి వంకాయ బజార్లో దొరుకుతుంటాయి వంగ మొక్కలు. ఈ సీజన్లో వేసుకుంటే మనకి ఎండాకాలం వచ్చిందాక మనం ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. మార్కెట్లో అంటే మనం వెతుక్కోలేరు తొందరగా, అందరూ వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ఎత్తేనే ఈ వంకాయ కర్రీకి అనేది చాలా రుచిగా ఉండేది. ఒక పచ్చి కొబ్బరి తుడుమైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ ముక్కలైనా వేసుకుని, ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి. ఒక నిమ్మకాయ సైజు పెద్ద ఉల్లిపాయ, ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. మిక్సీ వేసుకోవాలి కదా మనం. కొంచెం లైట్గా, చిన్న కాయలే కదా అయినా మనం కొంచెం టేస్ట్ ఉప్పు కారం అలా పట్టిద్దని చెప్పి ఇలా కట్ చేశాను. అన్నీ వెట్ట కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కాయలైనా సరే కొంచెం కట్ చేసుకుంటేనే మనకి రుచిగా ఉండిద్ది. నేను ఏం పెట్టట్లేదు, ఎందుకంటే చిన్న కాయలు కదా ఊరకనే మగ్గిపోతాయి అని చెప్పి నేను మసాలా కానీ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. మన కూరలకు మనం ఎట్ట తాలింపు వేసుకుంటాము, అంతే తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా నూనె ఎక్కువే పట్టిద్ది. పెద్ద ఉల్లిపాయలు, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను తాలింపులో. వంకాయలు, పసుపు వేస్తున్నా. సో
మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అయినా దినుసులో కూడా వేయలేదులే, కొంచెం వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, లేదంటే వంకాయ అనేది కరుడు కట్టిద్ది, నల్లగా వచ్చిద్ది, కలర్గా ఉండదు. మనం ఎంత ఫ్రెష్గా కోసుకున్నా సరే మనకు కలర్ఫుల్గా ఉండదు. అందుకని చెప్పి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. బంగాళదుంప ఒకటి, ఈ వంకాయ ఒకటి మటుకు ఉప్పు నీళ్ళలో వేసుకుంటేనే మనకు చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మొక్కలు అనేది చిదురు కాకుండా, కాయలు ఈ వంకాయలు అనేది చిదురు కాకుండా సిమ్లో పెట్టుకొని సన్న మంటలో వేపుకోవాలి. తర్వాత మగ్గిపోయినాయి బాగా, లేత వంకాయలు కదా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇందాక కారం వేయలేదు, ఇప్పుడు కారం వేసుకుందాము. కారం రుచి సరిపడా వేసుకోండి. మనం ఇందాక దినుసులు మిరపకాయలు మిరియాలు కూడా వేసాం కదా, చూసి వేసుకోండి కారం అనేది. కొందాము. మనకు వంకాయలు ఉడికిపోయినాయి మెత్తగా, స్లోగా అట్లా కలుపుకుందాము అంతా కలిసే వరకు. ఇప్పుడు మనము ఇందాక ఆ దినుసులన్నీ పేస్ట్ చేసి ఇప్పుడు ఆ పేస్ట్ కలుపుదాము, ఉడికించుకోవాలి. మీడియంలోనే కొని మగ్గించుకోవాలి అడుగంటుకోకుండా. పొళ్ళాడిద్ది కదా, మనకు కొంచెం పచ్చి కొబ్బరి అవి ఉంటాయి కాబట్టి మక్కదని చెప్పి నేను చిన్న టీ గ్లాసు వాటర్ యాడ్ చేశాను. అప్పుడు వాటర్ యాడ్ చేసి వేసాను. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనకి ఎట్టుందంటే పచ్చి కొబ్బరి, పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, చూడు ఎంత పెరిగేసినట్టు వచ్చేసింది. మసాలా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. ఎవరైనా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? వంకాయ కూర అనేది మనం సిమ్లో పెట్టుకునే మగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే. అయిలో మాత్రం పొరపాటును కూడా పెట్టుకోవద్దు, మొత్తం టేస్ట్ మారిపోయిద్ది, ఇంకో రుచికి వచ్చిద్ది. మనం ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ యాడ్ చేద్దాం. కొంచెమేలే, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఆ పచ్చి వాసన పోయేదాకా మనం ఉడికించుకోవాలి కదా. ఒకసారి ఇలా కలుపుదాం. ఇప్పుడు ఒక స్లో మంట మీద కనీసం ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. మనకి ఆ ఉప్పు కారం అనేది ఆ వంకాయలకు అనేది పట్టాలి. చూడు వంకాయలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఒక్కటి కూడా చిదురవ్వలేదు. ఇట్లా స్లో మంట మేము పెట్టుకుంటేనే మనకి చాలా బాగా వస్తాయి వంకాయలు అనేది. చూడు చిన్న కాయ అయినా సరే ఎంత కరెక్ట్గా వచ్చిందో, చిదురవ్వలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇగో ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత చూడు నూనె అన్నండి అలాగా నూనె పైకి వచ్చిందో చూడు. అలా నూనె అనక కలర్ ఫుల్గా పైకి వస్తే మనకి కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి అండి ఎలా వచ్చిందో, చక్కగా కుదిరిపోయింది. మనము రోటీలోకైనా సరే, చపాతీలోకైనా, గారెల్లోకైనా ఇంకా బాగుండిద్ది. గారెల్లోకి అయితే మటుకు చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా గారెలు చేశారనుకో, సమయానికి వంకాయలు ఉన్నాయి, ఇలా చేసేసుకోండి, చాలా బాగా తింటారు అందరూ, చాలా చక్కగా ఉండిద్ది. చూసారా ఫ్రెండ్స్, వంకాయ కూర ఎలా కుదిరిందో. మీరు చక్కగా ఇలాగే చేసుకొని తినండి, నేను చెప్పినట్టు చాలా బాగా కుదిరిద్ది. అలాగే మా ఛానల్ మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అప్డేట్స్ అన్నీ మీకు రావాలి అనుకుంటే బెల్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకేదైనా రెసిపీ కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము. మీకు నచ్చిన వీడియో చేసి చూపిస్తాము. బాయ్ ఫ్రెండ్స్.